పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త చిత్రం చేయాలి. కానీ మధ్యలో అట్లీ వచ్చాడు. ఇప్పుడు అట్లీ తర్వాత అయినా అల్లు అర్జున్ త్రివిక్రమ్తో సినిమా చేస్తాడా అంటే అప్పుడు కూడా సాధ్యపడకపోవచ్చు అంటోంది టాలీవుడ్. అంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్ చిత్రం ఇప్పట్లో రాదా లేక మొత్తానికి ఆగిపోయిందా? పుష్ప 2 సెట్స్ పై ఉన్నప్పుడే త్రివిక్రమ్తో అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం చేసేస్తాడని వచ్చిన అనౌన్స్మెంట్ టీజర్ ఇది. కానీ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఈ కాంబినేషన్ ఎందుకో సైడ్ అయింది. ఆ స్థానంలోకి అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ వచ్చింది. రేపో మాపో వీరి సినిమా సెట్స్ పై కూడా వెళ్తోంది. మరి త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడు అంటే, ముందుగా అయితే అల్లు అర్జున్ తో తను ప్లాన్ చేసిన మైథాలజీ మూవీ కోసం కథను సిద్ధం చేస్తుంటాడు అన్నారు. ఆ తర్వాత లైన్ లోకి వెంకటేష్ మూవీ వచ్చింది. నిజానికి వెంకీతో త్రివిక్రమ్ ఎప్పుడో మూవీ చేయాలి, అది పెండింగ్ పడుతూ వచ్చింది. ఎలాగూ అట్లీతో అల్లు అర్జున్ మూవీ లాక్ అయింది. సినిమా రిలీజ్ అయ్యే వరకు టైం ఉంది. ఈ టైంలోనే ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న వెంకీ మూవీని పట్టాలెక్కించాలి అనుకున్నాడు త్రివిక్రమ్. అయితే వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చిత్రం చేస్తాడట. ఈ మూవీకి పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా అనేది ఇప్పట్లో ఉండే అవకాశమే లేదు. పుష్ప సిరీస్ కంటే ముందు అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అన్ని త్రివిక్రమ్ సినిమాలతోనే వచ్చాయి. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఇలా ఒక మూవీని మించి మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు వీరిద్దరు. అలాంటి కాంబినేషన్ లో మరో మూవీ, పైగా మైథాలజీ అనేసరికి టాలీవుడ్ చాలా ఎక్సైట్ అయింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అని తెలియడంతో టాలీవుడ్ షాక్ కి గురవుతోంది. బన్నీ త్రివిక్రమ్ ఫ్యాన్స్ డీలా పడ్డారు.